బ్లేమ్ అయిపోతున్నాం కదా, చిల్లర అయిపోతుంది కదా. అట్లా కాకుండా కరెక్ట్గా స్టెప్స్ తీసుకోవాలి. ఒకవేళ ఈ అమ్మాయి బస్సులో ఆమె టచ్ చేసిన అనే లేడీ ఎవరైతే ఉన్నారో, అది అమ్మాయో ఆంటీయో నాకు తెలియదు. ఒకవేళ ఆమె దాన్ని టెక్నికల్ ఎవిడెన్స్గా పెట్టుకొని పిఎస్లో అప్రోచ్ అయితే వాళ్ళు దాన్ని పరిశీలించి సోషల్ మీడియాకు రాకుండా ఒకవేళ పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయితే వాళ్ళు ఎట్లా ఎక్స్పర్టైజ్ ఉంటారు కాబట్టి చూసి దీనిలో ఎక్కడుందా మా ఫ్రెండ్స్, ఏం జరిగింది అక్కడ, సరే నీకు సేమ్ ఇన్సిడెంట్ రిపీట్ అయితే మళ్ళీ మా దగ్గరికి రా, మేము ఇక్కడనే ఉంటాము అని చెప్తుండే. అది యాక్చువల్లీ ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. ఈ కెలవులకి ఏం రోగం వచ్చిందో ఈ మధ్య, అంతకుముందు ఆడేవాడో జాకెట్లో చేయబెట్టిండు, దానికి తాకముందుకి తాకిండని ఇచ్చింది. అంతకుముందు థియేటర్లో రొమాన్స్, ఒకటి పోయి ఇద్దరు గర్ల్స్ని పెట్టుకుని రొమాన్స్ చేస్తుండు. అక్షరాస్యత రేటు కేరళలో ఎక్కువ ఉందని నాకు దానిపైన చాలా మంచి అభిప్రాయం ఉండే. అదంతా పోతుంది. స్త్రీల పట్ల అన్యాయంగా, అమానవీయంగా, కర్కశంగా ప్రవర్తిస్తే దాన్ని ఎవరు సపోర్ట్ చేయరు. కాకపోతే స్త్రీల నెండలకల్లా అత్యుత్సాహంతో పోయి దాన్ని ఒకటి ఉంటే ఇంకా దాన్ని పదింతలు కూడా చేయొద్దు అది. ఎందుకంటే ఆ పొజిషన్లో రేపు ఎవడైనా ఉండొచ్చు, నువ్వు ఉండొచ్చు, నీ తమ్ముడు ఉండొచ్చు, ఎవడైనా ఉండొచ్చు. అందుకనే ఫ్యాక్ట్స్ బేస్డ్ డిసిషన్స్ ఉండాలి. స్త్రీలకు అవమానం జరిగినా, కష్టం వచ్చినా వాళ్ళు దాన్ని ప్రతిఘటించవచ్చు, దాన్ని ఖండించవచ్చు, చట్టపరంగా ముందుకు కూడా వెళ్ళవచ్చు. అయితే వాళ్ళు చైతన్యవంతంగా దాన్ని ఎదుర్కోవడము, దాన్ని తిప్పికొట్టడం అనేది ఎంతైనా అభినందించదగ్గ విషయమే. కాకపోతే దాన్ని సరిగ్గా చూసి చేయాలి. కొంతమంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక నిర్దోషి కూడా శిక్ష పడకూడదని. ఇక్కడ శిక్ష ఏంటిది, ప్రాణాలే పోతున్నాయి. కాబట్టి జాగరూకత ఉండటం అవసరము, చైతన్యవంతంగా ఉండటం అవసరము. కానీ అది ఒక పరిధిలో ఉండాలి. అది ఇతరుల ప్రాణాలను హరించి వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ రెస్పెక్ట్ని, వాళ్ళకు ఉన్నటువంటి గౌరవాన్ని నాశనం చేసే విధంగా ఒక ఉన్మత్తత తోటి వ్యవహరించడం అనేది మంచిది కాదు. ఎందుకంటే లేడీస్, జెంట్స్ అని అంటే అందరి ఫ్యామిలీస్లో అందరూ ఉంటారు. మరి సొసైటీ అంటే అది పెద్ద వేరే అని అనుకోని అవసరం లేదు. మన సంతోషానికి, మన హ్యాపీనెస్కి సొసైటీ ఎంతో కంట్రిబ్యూట్ చేస్తుంది. మనం ఆ గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మన బయట నుంచి ఎన్నో అవసరాలు ఉంటాయి. సొసైటీ చేస్తుంది అదంతా. మన కుటుంబం పట్ల మనం బాగానే ఉంటాము. సొసైటీ అనేటకల్లా మనం అక్కడ ఎవరో వేరే వాళ్ళు అనే భావన చూపిస్తాం. నిజంగా తప్పు చేస్తే నువ్వు 100% అని పనిష్ చేయడానికి తీసుకోవాల్సినటువంటి స్టెప్స్ అనేది తీసుకోవచ్చు. బీయింగ్ ఏ సిటిజన్ నీ రైట్స్ అది. కానీ అన్యాయంగా ఇట్లా బ్లేమ్ చేస్తే కొంతమంది ఇట్లాంటి అమాయకులు చచ్చిపోతారు. ఇక్కడ నేను ఇంకొక టర్న్ తీసుకోబోతున్నా. ఇప్పుడు